నమస్తే అండి. నమస్తే. మీ పేరేం పేరు? జగదీష్ అండి. జగదీష్ అండి. ఎక్కడ సార్ ఇది? గంగిరెడ్డిపాలెం, గంగిరెడ్డిపాలెం మండలం, మాచవరం, మాచవరం. జిల్లా ఏంటి అది? పల్నాడు జిల్లా. పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా. ఆ, గుంటూరు జిల్లా. ఉమ్మడి గుంటూరు జిల్లా కదా. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసినారు ఈ మిర్చి? ఈ ప్రస్తుతానికి అయితే 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాలు వేసారు సార్. ఓకే, 5 ఎకరాలు కూడా బాగుంది, ఎదుగుదల బాగా వస్తుంది. నీకు ఆకు చూసినా కూడా చాలా బుట్ట కడుతుంది. చూసుకోవచ్చు, ఒక్కొక్కసారి చూపించరా? ఆకు ఆకు కూడా చిట్టాకు వస్తుంది కదా, వస్తుంది. చిట్టాకు వస్తుంది, బుట్ట కడుతుంది. ఇప్పుడు ఏం మందు కొట్టారు సార్ దీనికి? అద్వైత. అద్వైత 10 కొట్టారా? రోజుల క్రితం అద్వైత కొట్టా. 10 రోజుల కింద అద్వైత కొట్టారా? ఉమ్. ఓకే, తర్వాత విఖ్యాత నిన్న విఖ్యాత కొట్టినాం. ఓకే, అద్వైత కొట్టడం వల్ల ఎట్లా అనిపించింది? బాగానే పర్లేదు సార్, బాగానే మంచిగా వచ్చింది కదా. బాగానే. నీకు బ్రాంచెస్ అంత ముందుకు ఆకులు రాలిపోయినట్టు అనా? ఎట్లా కింద? అంతకుముందు నీ వర్షానికి సమస్య ఉన్నది అంత ముందు అద్వైత కొట్టడం ముందు సమస్య ఏంది? పండుగ వచ్చి ఆకు రాలుతుంది. పండాకు వచ్చి మొత్తం ఆకు రాలిపోయింది. ఇది కొట్టడం వల్ల మళ్ళీ ఇగురు వచ్చింది. ఇగురు వచ్చింది. మళ్ళీ బుట్ట కడుతుంది కదా. ఆ, దోమ నల్లి ఏమైనా ఉందా ఇప్పుడు? లేదు సార్. ఒకసారి మీరు చూపిస్తండి, మీకు తెలిసిపోతుంది. ఆకు చూడండి ఎంత బాగుందో. అద్వైత కొట్టిండంట. దోమ గాని నల్లి గాని పురుగు గాని ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే మీకు కింద చిట్టాకు కూడా బాగా వస్తుంది, తెలిసిపోతుంది మీకు చిట్టాకు ఎంత బాగా వస్తుందో చూడండి. ఎలాంటి ముడత లేదండి, పై ముడత లేదు, కింది ముడత లేదు. ఎంత బాగుందో మీరు మొక్క చూస్తే తెలుస్తుంది. జగదీష్ గారు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వాసి అండి. అద్వైత కొట్టడం వల్ల ఎక్కడ తెచ్చుకున్నారు సార్ ఇది? లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజ్. లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజ్ కూడా తెచ్చుకున్నారా? అవును సార్. ఓకే, అక్కడ వెంకటేశ్వర గారు. మాచవరంలో ఉంది. మాచవరం. మాచవరంలో ఉందా? అయితే మీకు కొట్టడం వల్ల మాత్రం మంచిగా అనిపించింది సార్ ఇది? మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా చూస్తే చూడండి. ఒక్కసారి మీరు అద్వైత కొట్టిన పొలం మాత్రం చూడండి మీరు ఎంత బాగుందో. అద్వైత కొట్టడం వల్ల మాత్రం దోమ నల్లి పురుగు 3 పోయి నీకు మొక్క కూడా అంత నీట్ గా వస్తుందండి. ప్లస్ నీకు బుట్ట కడుతుందండి. కింద ఉన్న ఆకులు మాత్రం బాగా వానకు రాలినాయండి. ఇది వర్షానికి రాలినట్టు మొత్తం. ఇది కొట్టిన తర్వాత ఇగురు వచ్చింది. ఓకే ఓకే, 10 రోజుల సంది అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదా? కొట్టిన తర్వాత అయితే బాగుంది సార్. కొట్టక ముందు అయితే ఆ ప్రాబ్లం ఉంది, అదొకటే ఉంది. మంచిగానే ఉంది. ఇగురు గానీ తెలిసిపోతుంది. బాగుంది సార్. ఇది కొట్టినాకే నాకు కొద్దిగా చేను గ్రేడింగ్ ఎత్తి పెరగటం గానీ, కొమ్మ రావటం గానీ, గ్రోతింగ్ గానీ ఏదైనా బాగుంది. ఓకే 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 అండి.